ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు ధర్మరాజు రాజసూయ మహాయాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం, ఆ మహాయాగంలో శ్రీకృష్ణుడిని నిందించిన శిశుపాలుడు ప్రాణాలు కోల్పోయి శ్రీకృష్ణునిలో లీనం అవ్వడం వరకు తెలుసుకున్నాం. తర్వాత పాండవులు ఆ మహాయాగానికి వచ్చిన పెద్దలందరినీ సగౌరవంగా సాగనంపారు. కానీ దుర్యోధనాదులు పాండవుల యొక్క వైభవాన్ని చూడాలని మరికొద్ది రోజులు ఇంద్రప్రస్థపురంలో ఉండడానికి నిశ్చయించుకున్నారు. దుర్యోధనుడు శకుని మయసభా విశేషాలు చూడాలని కుతూహలంతో ఉండగా ఒకరోజు దుర్యోధనుడు ఒక్కడే ఆ సభ యొక్క అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడి తిరిగి చూడటం ప్రారంభించాడు. ఒకచోట తెరచిన ద్వారాన్ని మూసిన దానిగా తలచి ముందుకు వెళ్ళలేక వెనుతిరిగాడు. మరోచోట మూసిన ద్వారాన్ని తెరచిన దానిగా తలచి ముందుకు పోబోయి తలను ద్వారం కేసి కొట్టుకున్నాడు. మరొక దగ్గర మణిమయ ప్రదేశాన్ని నీటి మడుగుగా భావించి కట్టుకున్న బట్టలు ఎగబట్టుకుని నడిచాడు. మరొక చోట స్ఫటికపు రాళ్ల కాంతులు కప్పిన నీటి మడుగును నేలగా తలచి ముందుకు నడిచి తన బట్టలన్నీ తడిచిపోగా వెనుతిరిగాడు. అతడిని చూచి పాండవులు నవ్వారు. ఇది దుర్యోధనుని భంగపాటు. పాండవులపై అతనికి గల అసూయాద్వేషాలను అధికం చేసి మహాసంగ్రామానికి దారితీసిన భంగపాటు. దుర్యోధనుని బట్టలు తడిసిన స్థితిని చూసి ధర్మరాజు అతనికి మంచి వస్త్రాలు, ఆభరణాలు భీమసేనుని చేత ఇచ్చి పంపించాడు. ఆ విధంగా దుర్యోధనుడు మయసభ వల్ల మోసపోయి అవమానం పాలైనందుకు సిగ్గుపడ్డాడు. పాండవులను వదిలి హస్తినకు వెళ్ళాడు. ధర్మరాజు రాజసూయ మహాయాగం, మయసభా వైభవం అతడిని దహించి వేసింది. దుఃఖంతో కుమిలిపోయాడు. మనోవేదన చేత దుర్యోధనుడు కృశించిపోయాడు. కౌరవ కులానికి అపకీర్తి కలిగించే దుర్యోధనుడు ఏ సుఖం అనుభవించటానికి ఇష్టం లేనివాడై ఎవరితో కూడా మాట్లాడకుండా ఉన్నాడు. అతడిని చూచి శకుని బాధపడి ఇలా పలికాడు: నీ దుఃఖ కారణాన్ని నాకు చెప్పు, నేను ఉండగా నీవు చింతించటం తేనికి అని అనగా ఆ శకునితో దుర్యోధనుడు ఇలా పలికాడు: నీవు కూడా చూచావు కదా, ఏ యుగంలో కూడా మయసభ లాంటి సభాభవనం కనీసం ఉన్నట్లు కూడా వినలేదు. అటువంటి సభను ధర్మరాజు ఏ విధంగా పొందాడో కదా. అతను ఈ లోకంలో ఎంతో గౌరవాన్ని పొందిన భాగ్యం కలవాడు అయ్యాడు. భూమి మీది రాజులంతా అతనికి భయపడి అధికమైన ధన సమూహాలు కప్పాలుగా చెల్లించారు. అతను చక్రవర్తి అయ్యాడు. పాండవుల కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. యాదవుడైన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం శిశుపాలుని శిరస్సును ఛేదిస్తే ఎంతో ప్రసిద్ధులైన వీరులైన రాజులు శ్రీకృష్ణునికి జయ జయధ్వానాలు చేశారు. కానీ అతనిని ఎవరూ ఎదిరించలేకపోయారు. అంతకంతకు అధికమవుతున్న పాండవుల ఐశ్వర్యం, వారి కీర్తి నాకు సహించరానిదై ఉంది. పాండవుల సంపదను ఏ విధంగా దోచుకోవటానికి సాధ్యమవుతుందో చెప్పు అని దుర్యోధనుడు శకునితో పలికాడు. అప్పుడు శకుని పాండవుల సంపదను అపహరించే పనికి ధృతరాష్ట్రుని అనుమతి అవసరమై ఉన్నది అని పలుకగా శకుని దుర్యోధనులు కలిసి ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళారు. అతను కృశించి ఉండడాన్ని శకుని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు అదిరిపడి కుమారుని శరీరాన్ని తన చేతులతో స్పర్శించి చూస్తూ అమితంగా దుఃఖిస్తూ ఇలా పలికాడు: దుర్యోధన, కౌరవుల సంపద నీకే ఎక్కువగా ఇవ్వబడింది. దేవేంద్రునికి గల సుఖభోగాలు నీకు ఉన్నాయి. అందరూ రాజులు గౌరవంతో నీ ఆజ్ఞ పాలిస్తారు. గొప్పతనంలో నీకేమి కొరత? నీవెందుకు విరక్తిగా ఉన్నావు అని పలికాడు. దానికి దుర్యోధనుడు పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని ఐశ్వర్యం కంటే ఎంతో ఎక్కువ. అంతకంతకు వారి ఐశ్వర్యం పెరిగి స్వచ్ఛమైన వారి పరాక్రమ కాంతులతో అన్ని దిక్కులా నిండిపోయింది. విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం గల అర్జునుడు తన బలంతో సమస్త దేశాలను జయించాడు. ఇది సామాన్యమైన విషయమా? స్నేహంతో, బంధుత్వంతో,
శ్రీకృష్ణుడు ద్రుపదుడు తప్ప ఈ సమస్త భూమండలంలో పాండవులకు కప్పం కట్టని రాజులే లేరు. ఈ విశాలమైన భూమండలం అంతా పాండవుల ఆధీనమై ఉండగా నేను కేవలం ఒక రాజకుమారుడినై అధికారం లేని హీనుడిలా ఉన్నాను. పైగా ఆ ధర్మరాజు అందరూ కానుకలుగా తెచ్చిన సంపదను అందుకోవటానికి రాజసూయ యాగంలో నన్ను నియమించాడు. నా చేతులతో నేనే ఆ అపూర్వమైన సంపదను ధర్మరాజు యొక్క ధనాగారంలో భద్రపరిచాను. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ప్రియమిత్రుడు. సూర్యరశ్మి వెలవెలపోయేటట్లు ఉన్న మణిహార సమూహాలతో కల 14,000 ఏనుగులను ప్రేమగా ఇచ్చాడు. భూత భవిష్యత్ వర్తమానాలలోని ఐశ్వర్యాలు ఏవి ధర్మరాజు ఐశ్వర్యంతో పోల్చటానికి సమానాలు కావు. మిక్కిలి గొప్పవారైన దయాదుల అతిశయం చూసి ఓర్వలేక నేను కృశించిపోయాను అని పలికాడు. ఈ భూమి మీద హరిశ్చంద్రుడు గొప్ప కీర్తిమంతుడై రాజసూయ యాగం చేశాడు. కానీ వైభవంలో అది కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో సరికాదని నేనే పలుకుతున్నాను. ఆ సమయంలో ధర్మరాజు ఇంద్రుని కన్నా మిన్నగా ప్రకాశించాడు. అతనికి సాత్యకి ముత్యాల గొడుగు పట్టాడు. భీమార్జునులు మణులు పొదిగిన బంగారు కాడలున్న చామరాలతో వీస్తూ చెరుక వైపు నిలిచారు. శ్రీకృష్ణుడు, నకుల సహదేవులు, ద్రుపద రాజపుత్రుడైన దృష్టద్యుమ్నుడు పట్టాభిషిక్తులైన రాజులందరినీ తీసుకుని పోయి ధర్మరాజుకు మొక్కించారు. వారి ముందు నేను హీనస్థితిలో ఉన్న మానవునిలా సహించి ఉండలేను అని పలుకగా దానికి శకుని మరియు ధృతరాష్ట్రుడు ఏ విధమైన సమాధానమిచ్చారో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.